అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ మహాసభను నిర్వహించడానికి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా వైఎస్ షర్మిలారెడ్డి, మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపరిచే విధంగా కార్యక్రమం ఉండబోతుందని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో, రానున్న ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ తన ఉనికిని మరొకసారి ఖచ్చితంగా చాటుకోబోతుందని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లోనే సినీ హీరో రాజా ఉన్నారు. మనతో ఏం చెప్తారు ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి సార్ ఈ సభ ఎలా ఉండబోతుంది, ఏం చెప్పబోతున్నారు? మొట్టమొదటిగా అండి, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఏ పార్టీ అయినా మేలు చేయగలిగితే అది ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీనే అది చేకూర్చగలుగుతుంది. కాబట్టి అది ప్రజల్లోకి తీసుకువెళ్దామని ఒక నినాదంతో చూశారు మా పోస్టర్లో, పోరాడదాము, సాధిద్దాము, నిర్మిద్దాము. సో ఒక మంచి రాష్ట్రాన్ని నిర్మిద్దాము, అందరికీ మేలు చేసే ఒక రాష్ట్రాన్ని మనం నిర్మిద్దామనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వాలు మనం చూసినా కూడా, ఈ టీడీపీ ప్రభుత్వం చూసినా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూసినా సొంత లాభాల కోసమే కానీ పనిచేసింది. ప్రజలు క్షేమము కోసము, రాష్ట్రము మేలు కోసం మాత్రం చేసింది ఈ 10 సంవత్సరాల్లో ఏమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కానీ ప్రజలకి, రాష్ట్రానికి తప్పకుండా మేలు జరుగుతుందనేది వాళ్ళకి ఒక ఐడియాని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఇక్కడ సపోర్ట్ చేయడానికి వచ్చాము. సార్, ఇన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ చాలా స్తబ్దతగా ఉన్నటువంటి నేపథ్యం, వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలా ఉంది, అందులో ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో ప్రజల వైపు నుంచి మద్దతు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? ఖచ్చితంగా అండి, పునర్వైభవం రాబోతుందని మేము నమ్ముతున్నామండి. షర్మిల గారు రావటం కాంగ్రెస్ పార్టీకి చాలా బెనిఫిట్ అయ్యిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఒక కొత్త ఉజ్జీవము కూడా వచ్చిందండి పార్టీ శ్రేణుల్లో. అటు పెద్దలు కూడా తిరిగి పార్టీలోకి రావటం, పార్టీ కార్యకర్తలతో పాటు వాళ్ళు సపోర్ట్ చేయటం, ముందుకు పార్టీని నడిపించడం, సో వాళ్ళ సిద్ధాంతాలను ముందుకు తీసుకొని వెళ్ళటంలో ఐ థింక్ మనం సక్సెస్ అవుతున్నాం. రాబోయే దినాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్కి ఒక మంచి గుర్తింపు ఈ రాష్ట్రంలో రాబోతుంది. ప్రజలు మంచి తీర్పు ఇస్తారండి. సార్, ముఖ్యంగా ఎస్పెషల్లీ వైఎస్ షర్మిల రూలింగ్ గవర్నమెంట్ని టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం, వైఎస్ షర్మిల ఒక్కటే టార్గెట్ చేస్తే, ఎందుకంటే సీనియర్ నాయకులు చాలామంది ఉన్నటువంటి నేపథ్యం, ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడట్లేదు, రూలింగ్ గవర్నమెంట్ని టార్గెట్ చేయట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ షర్మిలకు మద్దతు ఎలా ఉండబోతుందని? ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి మాట్లాడాలంటే సన్నిహితంగా ఉంటేనే, దగ్గరగా ఉండి చూస్తేనే ఆ వ్యక్తి గురించి ఎవరైనా చెప్పగలుగుతారు. ఈరోజు పలానా వ్యక్తి గురించి అందరికన్నా, పార్టీ శ్రేణుల కన్నా ఎక్కువ అవగాహన ఉన్నదంటే ఇంట్లో ఉన్న మనిషికే. సో అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి, సో ఆ విధంగా ఎక్కడ లోటుపాట్లు జరిగాయి, ఎక్కడ సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నదో షర్మిల గారికి బాగా తెలుసు. కాబట్టి ఆమె అన్ని విధాలుగా ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి గురించి అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు. కాబట్టి తప్పకుండా మాట్లాడగలిగిన వ్యక్తి ఎవరైనా అర్హులు ఉంటే ఆవిడే ఉన్నారండి. ముఖ్యంగా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? ఈ రానున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బోని చేయబోతుందా? త్వరలోనే మీరు చూస్తారండి. We don't want to speculate. తప్పకుండా we are expecting a very good mandate from the people అండి. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. ఇది మొత్తం మీద అయితే సినీ హీరో రాజా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా రానున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందనేది చూస్తారని ముందుగానే ఊహించి చెప్పడం సరైంది కాదని, ముఖ్యంగా షర్మిల కూడా టార్గెట్ చేయడం అనేది సొంత మనిషి, అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి ఆమె మాట్లాడుతోంది. ఆమెకు సపోర్ట్గా కూడా మిగతా నాయకులు కూడా మాట్లాడేకి కొన్ని రోజుల్లో ముందుకు రాబోతారని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో, ఈ సభ ద్వారా మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది అనేది కూడా ఖచ్చితంగా ఇండికేషన్స్ ఇవ్వబోతున్నామని చెప్పేసి ఈ సినీ హీరో రాజా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకనాయుడు, ఆర్టీవీ, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.